పుట్టుకతోనే వైకల్యం సంక్రమించినా ఆ వైకల్యం తనకు అడ్డు కాదని విధిని ఎదిరించి మరీ విజయుడిగా నిలుస్తున్నాడు. పేదవారి కోసం తన వంతు సాయం చేస్తూ నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. మన సంపాదనలోంచి 1% పక్కన పెడితే ఎంతో మంది పేద విద్యార్థులకు గొప్ప మేలు చేయవచ్చని తాను నిరూపించాడు. ఎందరికో స్ఫూర్తిని ఇచ్చాడు. ఆ ఉపాధ్యాయుడి అసామాన్య సంకల్పానికి వందనం, అభివందనం. తమ స్థితిగతులు ఎలా ఉన్నా ఇతరుల కోసం సమయాన్ని, ధనాన్నే కాదు తమ శక్తి యుక్తులను దారపోసే ఇలాంటి నిండు మనుషులకు పేరు పేరున సలాం. సాక్షి సలాం. ఇక్కడ విద్యార్థులకు పాఠాలు చెప్తున్న మాస్టారి పేరు పవన్ కుమార్. కరీంనగర్ జిల్లా ధర్మపురి మండల కేంద్రానికి చెందిన పవన్ కుమార్ స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్నారు. పవన్ కుమార్ పుట్టుకతోనే అంగవైకల్యంతో జన్మించారు. దురదృష్టవశాత్తు పవన్ కుమార్ ఇంట్లో మొత్తం 5గురు వైకల్యంతో బాధపడుతున్నవారే. వినగానే అయ్యో పాపం అనకండి, అలా అంటే పవన్ కుమార్ ఒప్పుకోరు. వికలాంగులకు కావాల్సింది సానుభూతి కాదు, కాస్తంత చేయూత అంటారాయన. అనడమే కాదు, చేతల్లోనూ చూపిస్తున్నారు. ధర్మపురి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న పవన్ కుమార్ పాఠశాలలోని పేద విద్యార్థులకు బట్టలు, పుస్తకాలు అందజేస్తూ ఉంటాడు. అంతేకాదు, ఎంతో మంది నిరుద్యోగులకు వివిధ పోటీ పరీక్షలకు కోచింగ్ ఇస్తూ వారి అభ్యున్నతికి పాల్పడుతున్నారు. నా గురించి చెప్పాలంటే సార్ నాకు చాలా డిఎస్సి కోచింగ్ అప్పుడు మా అందరికీ ఉచితంగా బోధన చేయడం ద్వారా మా ధర్మపూర్లో చాలామందికి జాబ్స్ పవన్ సార్ వల్లనే రావడం జరిగిందని మేము చెప్పుకుంటాం. సార్ అందరు చాలా మంచోడు. బట్టలు గిట్ట లేకపోతే ఇస్తాడు. తలకి నొత్తిలా గోలి పైసలు తెచ్చుకోమని ఇస్తాడు. అందరు మంచిగా ఇస్తాడు. అంతేకాదు, పేద విద్యార్థులకు సహాయం అందించడానికి సొల్యూషన్స్ ఫర్ ట్రబుల్డ్ ఎకనామికల్లీ పూర్ స్టూడెంట్స్ స్టెప్స్ పేరుతో తానే ఓ సంస్థగా ఏర్పడి పేద విద్యార్థులకు సహాయం చేస్తున్నారు. అది ఈ సకలాంగుడి ఆత్మబలం, తనదైన సేవా నిరతి. వాళ్ళందరి సమస్యలు పరిష్కరించడం కొరకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే, నా ఆదాయం లోపల 1% నేను పక్కకు పెట్టగలిగిన వీళ్ళందరికీ సహాయం చేయడం సాధ్యపడుతుందన్న లక్ష్యంతో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడే 2001లో స్టెప్స్ అనే సంస్థని స్టార్ట్ చేశాను. నేను ఒక్కరిని చేయడం వల్లనే ఇది దారిద్ర్యం మొత్తం పోతుంది, వీళ్ళందరూ బాగుపడతారు అనేది నా ఉద్దేశం కాదు. కానీ ఎక్కడో ఒక దిక్కు మనం విత్తనం నాటకపోతే అది మహావృక్షంగా ఎదిగే అవకాశం ఉండదు. ప్రతి ఒక్కరూ తమ సంపాదనలోంచి 1% పేదవారికి ఖర్చు చేయాలన్నది పవన్ కుమార్ ఫిలాసఫీ. 1% నీ కొరకు కాకుండా సమాజం కొరకు ఖర్చు పెట్టడం అనేది 99% నీ కొరకు ఖర్చు పెట్టుకొని 1% సమాజం ఖర్చు పెడితే మనకు వచ్చే నష్టం ఏం లేదు. మన దరిద్రులు ఏం కాదు, 100 రూపాయలు ఖర్చు పెడతాయి. కాబట్టి అది స్ప్రెడ్ కావాలి. దాంతో పబ్లిక్ మోటివేట్ అయితే ఈ దేశంలో కూడా పేదరికం అనేది ఉండదు, పేద విద్యార్థులు అనేవాళ్ళు కూడా ఉండదు. తాను ప్రారంభించిన సేవా కార్యక్రమాలకు ఆకర్షితులై ప్రస్తుతం ధర్మపురి మండల పరిధిలోని అన్ని పాఠశాలల్లోని ఉపాధ్యాయులు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలని నిశ్చయించుకున్నారు. ఇది తనకెంతో ఆనందం కలిగిస్తోందని పవన్ కుమార్ సంతృప్తిగా చెప్తున్నారు. గత 8 సంవత్సరాలుగా ఈ రోజున మా ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులందరూ కూడా ఇవాళ పిల్లల్ని పలాంది లేదు అని చెప్పేసి అడుగుతలేదు. పిల్లల దగ్గర అది లేదు అంటే ఇమీడియట్గా వీళ్ళ జేబులోంచి ఖర్చు పెట్టాలనే ఒక దృక్పథం, ఒక ఉద్యమంలాగా తయారవుతున్నది. ఎక్కడో ఎందుకు, తాను పనిచేసే చోటే మంచి ఫలితాలు వచ్చాయి. జడ్పీహెచ్ఎస్ గర్ల్స్లో తెలుగు పండిట్గా పనిచేస్తున్నాను. సార్ ఫస్ట్ డిఎస్సి కోచింగ్ ఇచ్చి ఇక్కడ మమ్మల్ని చాలామందిని టీచర్స్గా చేయడం జరిగింది. అందులో ఈ స్కూల్లోనే నేను వచ్చి ఇక్కడ పనిచేయడం నాకు ఇంకా హ్యాపీగా ఉంది. సార్కు కోలిగ్గా కావడం, ఇప్పటికీ కూడా సార్ ఇంకా మాకు ఎన్నో సలహాలు, సూచనలు ఇస్తూ ఉంటారు. తన వైకల్యం చాలా చిన్న విషయంగా భావించి తనను తాను నలుగురికి ఆదర్శంగా మలుచుకున్న పవన్ కుమార్ వ్యక్తిత్వానికి నిజంగా వందనం, అభివందనం. తన వైకల్యాన్ని తాను లోపంగా భావించటం లేదు. ఓ రకంగా కష్టాలను భరించగలిగే ఆత్మస్థైర్యం ఆ దేవుడు తనకిచ్చినందుకు పవన్ కుమార్ ఆనందిస్తున్నాడు. నలుగురికి సేవ చేసే అవకాశం ఎలా వచ్చిందని సంతోషిస్తున్నాడు. అయితే తన తోబుట్టువులు 3కి ఈ వైకల్యం ఉన్నా తమ తల్లిదండ్రులు తమకిచ్చిన ఆత్మస్థైర్యం, ప్రోత్సాహం అపూర్వమని, అందువల్లే అందరము మంచి పొజిషన్లో స్థిరపడ్డామని పవన్ కుమార్ అంటారు. బాగా చదువుకోవాలని, పైకి రావాలని, తర్వాత రాత్రిపూట బాగా చదువు, పొద్దున్ననక చదవకుండా మినిస్టర్
ఇక దేనికైనా కానీ ఎవరికైనా సహాయం చేయాలి, వీళ్ళతో మాట్లాడాలి, వాళ్ళకైనా సహాయంగా ఎవరు వచ్చి ఏది సలహా అడిగినా కూడా వాళ్ళకు చెప్పాలి. మరో మాట, 15 ఏళ్ల క్రితమే స్కూల్ అసిస్టెంట్గా ఉద్యోగం వచ్చినా శరీరం సహకరించకపోవడంతో పవన్ కుమార్ ఎస్జిటిగానే కొనసాగుతున్నారు. అందుకు కూడా తనకు విచారం లేదు. ఒకసారి తండ్రి చెప్పాడట, ఉద్యోగం సంతోషం కోసం చేయాలని. నిజంగానే సంతోషం. మంచి కోసం, మనిషి కోసం తప్పిస్తున్న ఈ యువకుడు తన వైకల్యాన్ని సంతోషంగా భరించి ముందుకు వెళ్తున్నాడు. యువత మున్ముందుకు పోయేందుకు తన శాయశక్తులా కృషి చేస్తున్నాడు. అందుకే వందనం. తన వైకల్యాన్ని అద్వితీయం చేసుకుని రేపటి పౌరుల భవిష్యత్తు కోసం అద్వితీయంగా కృషి చేస్తున్న పవన్ కుమార్, మీకు వందనం, అభివందనం. ఓ ఉత్తేజంతో, ఉల్లాసంతో సమస్త శక్తుల్ని స్వాధీనంలోకి తెచ్చుకుని ఉన్న చోటే మార్పు కోసం ప్రయత్నిస్తున్న మీ సంకల్పానికి, కార్యాచరణకు వందనం, అభివందనం. సలాం. సాక్షి సలాం.